జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా 27వ తేదీన రిలీజ్ అవుతోంది. సో దేవర రిలీజ్కి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్స్కి అప్పుడే కూడా ఏర్పాట్లు అయితే చేసేస్తున్నారు. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్లు రావాలంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ లెక్కనైతే ఖచ్చితంగా వారం లోపలే 1000 కోట్లు వచ్చేస్తాయి. సమయం దగ్గర పడే కొద్దీ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ రోజు దాదాపు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవరా మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో స్క్రీన్స్లో రిలీజ్ కాబోతోంది. తారక్ అభిమానులు దేవరా బెనిఫిట్ షో నుంచి థియేటర్లో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అయితే ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో కొన్ని రికార్డులు సెట్ చేయగా తారక్ సోలో హీరోగా నటిస్తున్న ఈ సినిమా కావడంతో ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేస్తారనేది చూడాలి. RRR మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ సైతం భారీ రేంజ్లో ఉండగా తారక్ ఆ మూవీ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్నకి సైతం ఈ నెల 27వ తేదీన సమాధానం దొరుకుతుంది. శుక్రవారం రోజున ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుండగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం లాంగ్ రన్ ఉంటుంది. దేవరా సినిమా రిజల్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా ఎంతో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2.5 సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా తారక్ కెరీర్ విషయంలో ఏడాదికి పైగా షూట్ జరుపుకున్న తక్కువ సినిమాల్లో ఈ సినిమా ఒకటి. దేవరా సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో భవిష్యత్తును నిర్ణయించే సినిమాగా అయితే ఒకటని చెప్పొచ్చు. దేవర నుంచి విడుదలైన ఫియర్ సాంగ్, చుట్టమల్లె సాంగ్కి మంచి రెస్పాన్స్ రాగా దావుడి సాంగ్కి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. సో దావుడి సాంగ్కి ఇప్పటికే 24 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చినట్టుగా సమాచారం. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షోకి నుంచి ఒక రోజు కంప్లీట్ అయ్యేలోపు 100 కోట్ల కలెక్షన్లు అయితే పక్కా అంటూ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తారు.